బాగా వ్యాపారాలు జరుగుతాయి. ఈ పార్కింగ్ వల్ల, ఈ డివైడర్ వల్ల మాకు చాలా సమస్యలు ఉన్నాయి. అందువల్ల అది కొట్టేసి మధ్యలో పార్కింగ్ ఇచ్చారంటే హ్యాపీగా అందరూ వ్యాపారస్తులు బాగుపడతారు. చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. నాయుడుపేటలో వాస్తవం అందరూ కోరుకుంటున్నారు ఈ విషయాన్ని. మీరు దీని విషయంలో వెంటనే దీనికి తగు చర్య తీసుకొని ఆ డివైడర్ తొలగించి, దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. సెంట్రల్ పార్క్ కింద పెడితే టూ వీలర్కి, అంగళ్ళకి, ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా పోతుంది. దీన్ని వెంటనే తగు చర్యలు తీసుకోమని ప్రజల తరఫున నేను కూడా ఒకరిగా కోరుకుంటున్నాను. నాయుడుపేట ప్రజలకు విజ్ఞప్తి. ఈ దర్గా లైన్లో డివైడర్ లేకముందు బ్రహ్మాండంగా వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకొని వారి కుటుంబాలను పోషించుకుంటున్నారు, బాడుగులు కట్టుకుంటున్నారు. ఈ డివైడర్ వల్ల అటువైపు సగం ఇటువైపు సగం చేసేసి వ్యాపారాలు లేక, బాడుగులు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ డివైడర్ తీసేస్తే ప్రజలకందరికీ అనుకూలంగా ఉంటుందని భావిస్తూ ఎమ్మెల్యే గారు మాకు సహాయం చేస్తారని మంచి సదుద్దేశంతో మేమందరం కోరుకుంటూ మీకు చెప్పడం జరుగుతున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సైడ్ ఉండే వాళ్ళంతా వ్యాపారం దెబ్బగా ఉంది, అటువైపు పర్వాలేదు. ఆ డివైడ్స్ లేకపోతే పార్కింగ్ కూడా ప్రాబ్లం ఉంది. ఆ డివైడ్ ఇక్కడ పార్కింగ్ అని పెడితే ముందున్నట్టుగానే ఇక్కడ కూడా బాగుంటుందని నా ఒపీనియన్. లేదు, ఆ డివైడర్ తీసేసిన వల్ల పార్కింగ్ వస్తుంది, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. దర్గాలో ఎలా ఉందో అలా చేస్తే చాలు మాకు. ఓకేనా? ఈ డివైడర్ వల్ల వ్యాపార అభివృద్ధి కొంచెం కష్టంగా ఉంది. ఆ డివైడర్ని తీసేసి మామూలుగా అటువైపు ఉండేటటువంటి పార్కింగ్, ఇప్పుడు ఈ కార్లు అడపాదడపై ఈ ఆటోలు ఇటువంటి అయిపోయినాయి, తెచ్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. డివైడర్స్ తొలగించడానికి ప్రయత్నం చేయండి. గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా చిల్డ్రన్ది ఇక్కడ మాకు డివైడర్ అనేది ఎట్లా చెట్లు వేయట్లేదు కాబట్టి దాని ప్లేస్లో పార్కింగ్ ఇస్తే ప్లేస్ పనిచేస్తుంది, పార్కింగ్ ఇబ్బంది ఉండదు, వ్యాపారాలు అనేది ఇంకా బాగా జరుగుతాయి. ఇప్పుడు ఉండేదానికంటే కూడా ఇంకా బాగా జరుగుతాయి. అలాగే అటు ఇటు దాటడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది జనాలకి. దీనిపై ఇంతకుముందు గవర్నమెంట్ కూడా స్పందించకుండా ఉన్నందువల్ల మీకు కూడా ఒక విన్నపం చేసి మీకు తెలియజేస్తుంది. అంతే. థ్యాంక్ యూ. వ్యాపారం చేస్తున్నాము. మధ్యలో డివైడర్ వల్ల ఎవరికి ఉపయోగం ఏమీ లేదు. దానివల్ల వ్యాపారస్తులకు కానీ, కొనుగోలు వాళ్ళకి కానీ ఇబ్బందిగానే ఉంది. డివైడర్ తీసేసి మధ్యలో పార్కింగ్ పెడితే చాలా బాగుంటుంది మేము అభిప్రాయపడుతున్నాం. మేము లక్ష్మీ ట్రేడర్స్ నుంచి మాట్లాడుతున్నాము. అది డివైడర్ అది పెట్టారు, బాగానే ఉంది, బాగా ట్రాఫిక్కి అంతా బాగానే ఉంది, ఓకే కాదని లేదు. కానీ మన పార్కింగ్కి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అది తీసేస్తే అలా బండ్లు పెట్టుకోవడానికి ఈజీగా బాగా పార్కింగ్కి సులువుగా ఉంటుంది, వచ్చే వాళ్ళ వాహనాలు పోయేదానికి బాగుంటుంది. ఇప్పుడు దర్గా కాడ పెట్టినారు, దర్గా దగ్గర పెట్టినారు, చాలా బాగుంది. అదేవిధంగా సెంటర్ పార్కింగ్ చేస్తే చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాము. వ్యాపారస్తులు కూడా ఒక ఫ్రీగా ఉంటుందని అనుకుంటున్నాం మేము. కొనేవాళ్ళు బండి పెట్టాలన్నా ఇబ్బంది అయిపోతుంది, కాంప్లెక్స్లో బండి పెట్టాలన్నా పోలీసు వాళ్ళు ఫైన్ వేస్తారు. అదే దర్గా కాడ పార్కింగ్ ఉంది, బైకులు నడివి సెంటర్లో పెట్టుకుంటున్నారు. అదే డివైడర్ కానీ కొట్టేస్తే ఇవన్న ఈ కస్టమర్ వచ్చేవాళ్ళు బైక్ ఆడ పెట్టుకొని ఏదైనా సెలెక్ట్ కొనుక్కోవాలన్నా, కూరగాయలు కొనుక్కోవాలన్నా, పొడి కొనుక్కోవాలన్నా, ఏది కొనుక్కోవాలన్నా ఇబ్బంది లేకుండా ఉంటారు సార్. దయచేసి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ డివైడర్ని కంప్లీట్గా పూర్తిగా చూడాలి సార్. ఇక్కడ పార్కింగ్ ఇచ్చిన దానివల్ల ఇక్కడ వ్యాపారస్తులు బైక్లు ఆడ పెట్టుకుని ఎవరికి ఇబ్బంది లేకుండా పోతూ ఉంటారు. మళ్ళీ సెంటర్ పార్కింగ్ ఇస్తే మంచిది, అధికారులు ఆలోచించారు. బొమ్మ దగ్గర ఉన్న డివైడర్ని తీసేసి సెంట్రల్ పార్కింగ్ ఇస్తే మంచిదని చూస్తాను. అదేవిధంగా ఇక్కడ కూడా సెంట్రల్ పార్కింగ్ పెడితే బాగుంటుంది. నాయుడుపేట దర్గా వీధిలో సెంట్రల్ పార్కింగ్ ఎలా ఉందో అదేవిధంగా యువతల పక్క సెంట్రల్ పార్కింగ్ ఉంటే కొనుగోలుదారుడికి అందరికీ చాలా అనుకూలంగా ఉంటుంది. ఇదే ప్రకారంగా ఉంటే ఇంతకుముందు ఎమ్మెల్యే గారిని కలిసాము, వాళ్ళు అనుకూలంగా స్పందించారు, చేస్తామని అందరూ ప్రత్యేకంగా చెప్పారు, అధికారిగా చెప్పున్నారు. వాళ్ళకి చేస్తే బాగుంటుందనేసి అందరూ ప్రజలు కోరుకుంటున్నారు. సెంట్రల్ పార్కింగ్ ఇస్తామనుకుంటున్నాము, దానికి ఎమ్మెల్యే గారి ఇది కూడా కావాలా ఆలోచిస్తున్నాము. కంపల్సరీ చేయాలని కోరుకుంటాం అందరము.
మమ్మల్ని గమనిస్తారని కోరుకుంటున్నాం. నాయుడుపేట దర్గా వీధిలో ఉన్న సెంట్రల్ పార్కింగ్ డివైడరు తీసేయాలని చెప్పి మేము అందరం కోరాము. ఎమ్మెల్యే గారు విజయశ్రీ తండ్రి గారు నల్లవల సుబ్రహ్మణ్యం గారు మేమందరం కలిసి వెళ్ళినప్పుడు మాకు అందరూ న్యాయం చేస్తామని చెప్పారు. అట్లాగే రఫీ గారు కానీ అట్లాగే విజయభాస్కర్ రెడ్డి గారు కానీ మాకు న్యాయం చేస్తామని చెప్పారు. అట్లాగే చేయాలని చెప్పి కోరుతున్నాం.